టాప్ 7 డేటా అనలిటిక్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. ఇది మాదాపూర్ లేకపోతే అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కేపీహెచ్పి ఇలా కాకుండా ఓవరాల్ హోలిస్టిక్ వ్యూలో బెస్ట్ ఏంటి అని నేను పిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దీనికి చాలా పారామీటర్స్ నేను తీసుకున్నానండి. దీంట్లో ఈ పారామీటర్స్ బట్టి టాప్ 7 ఫ్రమ్ సివైసి ర్యాంకింగ్ అనేది మనం 2026 కి డేటా అనలిటిక్స్ కి మనం ఇస్తా ఉన్నాము. దాంట్లో ఏమేమి మనము కన్సిడర్ చేస్తున్నామో మనం ఒకసారి చూస్తే బెస్ట్ కరికులం. సో చాలా ఇంపార్టెంట్, ఇది అప్డేటెడ్ కరికులమా కాదా అది క్రాస్ వెరిఫై చేసాము. అండ్ అదొక పారామీటర్. దాంతో పాటు బెస్ట్ ట్రైనర్, ఎందుకంటే ట్రైనర్ అనేవాడు ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటే పిల్లలకి అంత బాగా అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వీళ్ళు చెప్తున్నారా లేదా. అండ్ లిమిటెడ్ బ్యాచా కాదా, ల్యాబ్ ఫెసిలిటీ ఉందా లేదా. చాలా వరకు ఏంటి అంటే ల్యాబ్ ఫెసిలిటీ అంటే కనీసము ఏదో కూర్చోండి ఒక టేబుల్స్ వేసి కూర్చోబెట్టి అట్లా కాకుండా జెన్యున్ గా ల్యాబ్ ఫెసిలిటీ అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి ఇమ్మీడియట్ గా దానికి సంబంధించిన డౌట్స్ క్లియరెన్స్ కి టీం ఉన్నారా లేదా, అండ్ ట్రైనర్ కూడా అందుబాటులో ఉన్నారా లేదా. అండ్ దాని తర్వాత వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్. ఎస్, చాలా మంది మాక్ ఇంటర్వ్యూస్ ఫార్మాలిటీకి నామకే వాస్తే పెడుతున్నారు, కానీ కంపెనీ స్టాండర్డ్స్ తగ్గట్టు ఒక కంపెనీలో రియల్ గా ఒక వెళ్తే ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో ఆ విధంగా దానికి సంబంధించిన ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారా లేదా. సో ఫ్రెషర్స్ కి సంబంధించి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కవర్ చేస్తున్నారా లేదా. దాంతో పాటు కమ్యూనికేషన్, ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్స్ కి జాబ్ తెచ్చుకోవడం చాలా కీలక పాత్ర పోషిస్తుంది, అది ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. రెగ్యులర్ బేసిస్ లో అసైన్మెంట్స్ కండక్ట్ చేస్తున్నారా లేదా, డైలీ బేసిస్ లో వీక్లీ బేసిస్ లో అసైన్మెంట్స్ అంటే క్లాసులు చెప్పాము అయిపోయిందని కాకుండా ట్రాక్ రికార్డ్ అంటే ఎంతవరకు పిల్లలు ఫాలో అప్ అవుతున్నారు అనే కాన్సెప్ట్ లో ఈ అసైన్మెంట్ పెడుతున్నారా లేదా, అసైన్మెంట్స్ పెడుతున్నారా లేదా అని కూడా మనము ఒక పారామీటర్ గా తీసుకుంటాం. అండ్ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్, నిజంగా వీళ్ళకి ఒక ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కి ప్లేస్ చేయడానికి జాబ్ రావడానికి దానికి సంబంధించి కంపెనీస్ తో ఎన్ని కంపెనీస్ తో టైఅప్స్ ఉన్నాయి, దాంతో పాటు ఎన్ని కంపెనీస్ వీళ్ళతో టైఅప్ అయి ఉన్నాయి, అండ్ ఎంత ఎఫిషియెంట్ గా వీళ్ళు జాబ్స్ ఇప్పించగలుగుతున్నారు అనేది కూడా మనం కన్సిడర్ చేస్తాము. దాంట్లో ర్యాంక్ నెంబర్ 1 వచ్చేసి వీక్యూబ్ ఇన్స్టిట్యూట్. దర్ ఇస్ అన్డౌటెడ్లీ అండి. సో ఇక్కడ మనం ఎందుకని ర్యాంక్ నెంబర్ 1 వీక్యూబ్ కి ఇచ్చాం అనేది డేటా అనలిటిక్స్ మనం ఒకసారి గమనిస్తే బెస్ట్ కరికులం, అప్డేటెడ్ కరికులం, బెస్ట్ ట్రైనర్, లిమిటెడ్ బ్యాచ్, ల్యాబ్ ఫెసిలిటీ, డౌట్స్ క్లియరెన్స్, మాక్ ఇంటర్వ్యూస్, రెగ్యులర్ అసైన్మెంట్స్ అండ్ ప్లేస్మెంట్ టీమ్ కి సపరేట్ ఒక కార్పొరేట్ ఆఫీసే ఉంది వీళ్ళకి. అయితే ఇదంతా పక్కన పెడితే యూ కంపేర్ విత్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, లాస్ట్ 3 నెలల్లో దాదాపు ఒక అరౌండ్ ఒక 11-12 క్యాంపస్ డ్రైవ్స్ వచ్చాయి. సో క్యాంపస్ డ్రైవ్స్ అంటే దేనికి సంబంధించి ఏఎంఎల్ కావచ్చు, లేకపోతే డేటా సైన్స్ కావచ్చు, లేకపోతే టెస్టింగ్ కి కావచ్చు, దాంతోపాటు దీనికి సంబంధించి అజూర్ డేటా ఇంజనీరింగ్ కావచ్చు, అండ్ సైబర్ సెక్యూరిటీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ వచ్చాయి. యు నేమ్ ఇట్ ఎనీ ఇన్స్టిట్యూట్, 2 హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ లాస్ట్ 3 months లో వీక్యూబ్ తీసుకొచ్చిన క్యాంపస్ డ్రైవ్స్ ఏ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకొచ్చిందా? ఒక్క ఇన్స్టిట్యూట్ పేరు చెప్పండి. నేను ఓపెన్ గా అడుగుతా ఉన్నాను. ఒకవేళ నాకు తెలిసినంత వరకు హైదరాబాద్, బెంగళూరులో ఆల్మోస్ట్ ప్రతి ఇన్స్టిట్యూట్ నాకు తెలుసు. ఐ ఫాలో ఎవ్రీ ఇన్స్టిట్యూట్. మా టీము ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసము. ఒక్క ఇన్స్టిట్యూట్ చూపించండి. అండ్ దీంట్లో కూడా ఒక్క డేటా సైన్స్ లో 54 ప్లేస్మెంట్స్ అయ్యాయి, అండ్ జావాలో 50 ప్లేస్మెంట్స్, పైథాన్ లో 45 మందికి జాబ్ వచ్చాయి. వీళ్ళందరూ జాబ్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. టెస్టింగ్ లో దాదాపు 33 మందికి వచ్చాయి, అండ్ నేను AWS లో 19 మెంబర్స్ కి, తర్వాత వెబ్ టెక్నాలజీ 13, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇలా యూ నేమ్ ఇట్ ఎనీ డొమైన్. సో చాలా వాటికి ఇక్కడ జాబ్స్ వచ్చినాయి. సో అయితే డేటా అనలిటిక్స్ కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ రిగరస్లీ. సో అండ్ ఫీ కూడా కంపారిటివ్లీ అన్ని ఇన్స్టిట్యూట్స్ కంటే చాలా తక్కువ. ఓకే, సో దీన్ని బట్టి ఇది ర్యాంక్ నెంబర్ 1 ఇవ్వడం జరిగింది. తర్వాత ర్యాంక్ నెంబర్ 2 ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఇన్స్టిట్యూట్. దే మెయిన్లీ ఫోకస్ ఆన్ డేటా సైన్స్ ఎక్స్క్లూజివ్ గా చేస్తూ ఉంటారు, బట్ డేటా అనలిస్ట్ కూడా బాగానే చెప్తారు, బట్ ఫీ కంపారిటివ్లీ లిటిల్ బిట్ హై. అండ్ మెయిన్ గా ఏంటి అంటే ఈ క్యాంపస్ డ్రైవ్స్ కూడా ఈ రిలేటెడ్ ఈ టెక్నాలజీ నాన్ ఐటీకి వస్తుండొచ్చేమో, కానీ ఐటీ రిలేటెడ్ అయితే కంపారిటివ్లీ ఐ థింక్ ఓకే ఉంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే ర్యాంక్ నెంబర్ 3 మనం చూసుకుంటే 360 డిజిట్ ఎంజీ. ఇది కూడా మంచి ఇన్స్టిట్యూటే. దాంట్లో కూడా సో ఒకప్పుడు బాగా మల్టిపుల్ బ్రాంచెస్ లో రెగరస్ గా వర్క్ చేస్తున్నారు, బట్ కంప్లీట్లీ ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ చేస్తూ ఉన్నారు. కొంచెం మోడల్ అనేది చేంజ్ అయింది, బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. అండ్ నెక్స్ట్ ర్యాంక్ నెంబర్ 4 వచ్చేసి ఎక్సెల్ఆర్. ఇది కూడా మంచి ఇన్స్టిట్యూటే. ర్యాంక్ నెంబర్ 5 డేటా మైట్స్, ర్యాంక్ నెంబర్ 6 కోడింగ్ నన్, ర్యాంక్ నెంబర్ 7 క్వాలిటీకర్. ఇవన్నీ కూడా టాప్ 7 ఇన్స్టిట్యూట్స్ యాజ్ పర్ మై ఒపీనియన్, సివైసి ఒపీనియన్, నా ఒపీనియన్ ప్రకారం. అండ్ మేము తీసుకున్న పారామీటర్స్ ప్రకారం మాకు బెస్ట్ అనిపించిన ఇన్ఫర్మేషన్ ని, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉన్నాము.
సో దీనికి సంబంధించి ఒకవేళ దీంట్లో నేను చెప్పిన పాయింట్స్ ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నా కొత్తగా యాడ్ అయ్యి ఉంటే, లేకపోతే మనం చెప్పాం కదా క్యాంపస్ డ్రైవ్స్ ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఎక్కువ తెచ్చి ఉంటే డెఫినెట్లీ సో మీరు చెప్పండి విత్ ప్రూఫ్. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఆ డేటెడ్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసి ఉంటారు. సో అది మనము కన్సల్ట్ చేసుకోవచ్చు. సో అదొకసారి చూడండి. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.